జై శ్రీమన్నారాయణ. అయితే మనకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందులో ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రపంచం మొత్తం కూడా బాగుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సో అయితే మనకి ఈ మాసం మొత్తం క్యాలెండర్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఏ రోజున ఏ కార్యక్రమం చేస్తే మంచిది, ఏ రోజున బాగుంటుంది, ఏ రోజున ఏ కార్యక్రమం చేయకూడదు, ఇవన్నీ ఒకసారి ఈ జనవరి మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, మనకి ఏ రోజున ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. అయితే ముందుగా మనము ఈ పండుగలు ఏమున్నాయి అంటే ఈ సెలవు దినాలు ఏమున్నాయి అనేది ఒకసారి పరిశీలించినట్టయితే కనుక ఆంగ్ల నూతన సంవత్సరం అనేది మనకి జనవరి 1వ తారీఖున రావడం జరుగుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. సంవత్సరం కూడా మారుతున్నాం మనం. ఈ సంవత్సరం అందరూ కూడా చాలా బాగుంటుందని నా నమ్మకం. ఎందుకంటే గ్రహాలు కూడా అందరి మీద శుభదృష్టితో ఉన్నాయి. దేశం కూడా చాలా బాగుంటుంది, ప్రతిష్టంగా ఉంటుంది. కాబట్టి అందరికీ బాగుండాలి. ఆదాయం చాలా ఉండాలి, వ్యయం తక్కువ ఉండాలి. ఆదాయం 12, వ్యయం 6 ఉండాలి. అన్ని రాసులు వాళ్ళకని నేను కోరుకుంటా ఉన్నాను. అందులోనే అలానే మనకి వైకుంఠ ఏకాదశి అనేది మనకి జనవరి 10వ తారీఖున వస్తుంది. అలానే మనకి 2వ తారీఖు నుంచి మనకి ఏవైతే ఉంటాయో ఈ 9 నవరాత్రులు అంటారు. అలానే మనకి 9 నవరాత్రులే కాకుండా వైకుంఠ ఏకాదశి రోజున మనకి పండగ దినాన వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే అది ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నమాట. ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల డైరెక్ట్గా మనకి ఇబ్బంది లేకుండా ఏదైనా విఘ్నాల నుండి తొలగిపోయేందుకు చాలా బాగుంటుంది. అది వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంది. తర్వాత కూర్మ ద్వాదశ 11వ తారీఖున వస్తుంది. అలానే మనకి 12వ తారీఖున స్వామి వివేకానంద జయంతి ఉన్నది. అలానే మనకి 13వ తారీఖున భోగి పండుగ ఉంది. అంటే మకర సంక్రాంతి, మకర కనుమ, మకర భోగి అని ఉంటుంది కదా. అందులో 13వ తారీఖున భోగి ఉంది. అదే రోజున కోరల పౌర్ణమి కూడా ఉంది. అదే రోజున మనకి మహాకుంభమేళ అనేది 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో అది ఈ జనవరి మాసం 2025 సంవత్సరం 13వ తారీఖు కోరల పౌర్ణమి రోజున మొదలవుతుంది. అదే రోజున మనకి 13వ తారీఖు జనవరి రోజున భోగి మొదలవుతుంది. ఆ భోగి దినమున అలానే 14వ తారీఖు మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి దినమున అందరూ ఉమ్మడి కుటుంబంగా వచ్చేసి ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబ వాతావరణం మంచి సముదాయకమైనటువంటిది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకొని స్వామివారికి పూజించుకొని కొత్త రకమైనటువంటి వంటలు చేసుకుంటూ మనకి పంటలు కూడా ఇంటికి వస్తాయి కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర శుభ సంతోషాలతో ఉండాలి. అలానే మనకి 15వ తారీఖున కనుమ. అదే తారీఖున 15వ తారీఖున ఉత్తరాయణ కాలం అనేది వస్తుంది. ఆ ఉత్తరాయణ కాలంలో మనకి ఏంటంటే ఏదైనా పెద్దలకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే మనకి కనుమ అయిపోయిన తర్వాత సంక్రహర చతుర్దశి ఉందన్నమాట. 17వ తారీఖు సంక్రహర చతుర్దశి ఉంది. నేతాజీ జయంతి 13వ తారీఖు ఉంది. 23వ తారీఖు నేతాజీ జయంతి ఉంది. సత్తుల ఏకాదశి అని ఉంది 25వ తారీఖు. ఘన స్వతంత్ర దినోత్సవం 26వ తారీఖు. మాస శివరాత్రి 28వ తారీఖు. మౌని అమావాస్య 29వ తారీఖును మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మనకి జనవరి మాసంలో వచ్చేటువంటి పండగ తిథులు. అయితే మనకి ముందుగా చూసుకున్నట్టయితే కనుక బుధవారం రోజున మనకి జనవరి 1వ తారీఖు అంటే జనవరి 1వ తారీఖున బుధవారం అవుతుంది. ఆ రోజున ఇది 2025 సంవత్సరం. ఆ రోజున మనకి షష్ఠి ఉన్నది. అలానే తదుపరి విధియ ఉన్నది. ఆ రోజున పుష్యమి నక్షత్రము విధియ తిథి ఉంది. ఆ రోజున మనకి విధియ ఉంది కాబట్టి అన్న చెల్లెళ్ళు మధ్యన అనుబంధం పెంచుకోవడానికి, ఆ రోజున ఏదైనా మంచి కార్యక్రమం నిర్వహించడానికి, ఏదైనా కుటుంబ పరంగా కలిసి ఉండడానికి, అలానే ఏదైనా ఏకాభిప్రాయాలు ఉన్నటువంటి కుటుంబాల్లో ముక్కుబడిగా ఉండకుండా కలుసుబడిగా ఉండేదానికి, ఉమ్మడి కుటుంబాలు కలిసేదానికి, ఏదైనా ఇద్దరి మధ్యన వెడబాటు ఉన్నా కూడా కలిసేందుకు అన్నా చెల్లెల మధ్యన కావచ్చు, అక్క చెల్లెల మధ్యన కావచ్చు, ఇలా ఏమైనా వెడబాటు దూరాలు ఉంటే అవన్నీ కూడా సానుకూలం చేసుకునే దానికి సముదాయంగా ఉంది. కాబట్టి జనవరి 1వ తారీఖున 2025 సంవత్సరంలో ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి 2వ తారీఖు జనవరి 2వ తారీఖు గురువారం వెళ్తుంది. ఆ రోజున వచ్చేసి తదియా ఉంది. తదియా వచ్చేసి రాత్రి 1 గంట వరకు ఉంది. తదుపరి విధియ వస్తుంది. తదియా వచ్చేసి ఆ రోజు శ్రవణ నక్షత్రం రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ రోజున తదియా ఉంది కాబట్టి ఎక్కువైనా మీకు శత్రు భయం కానీ శత్రు పీడ కానీ ఉన్నట్లయితే కనుక ఎక్కడైనా మీకు కాలభైరవుని టెంపుల్ కానీ లేదా దక్షిణామూర్తి ఆలయం కానీ
ఉంటే ఆ ఆలయంలో మీరు అభిషేక అర్చన గోత్రనామాలతో చేయించుకుంటే కనుక మీకు శత్రు బాధ అనేది తగ్గేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి 3వ తారీఖు జనవరి నెల 2025 సంవత్సరం. ఆ రోజు మనకి వచ్చేసి చవితి ఉంది. చవితి వచ్చేసి రాత్రి 11:40 ఉంది. ధనిష్ట నక్షత్రం రాత్రి 10:22 వరకు ఉంది. ఆ రోజు కనుక మనము ఏదైనా శుభకార్యాలు నిర్వర్తించడానికి ఏర్పాట్లు, పెళ్లి సంబంధాలు కుదిరించుకోవడానికి ఏర్పాట్లు, మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకునే దానికి ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే జనవరి మాసంలో పెళ్లి సంబంధాలు కుదిరించుకోవచ్చు, మంచి ముహూర్తాలు ఉండవు. అలానే పెళ్లి చేయడానికి లేదు, పెళ్లి చేయడానికి ముహూర్తాలు లేవు కాబట్టి పెళ్లి సంబంధాలు కుదిరించుకునే దానికి అనువుగా ఉంది. తదుపరి 4వ తారీఖు ఈరోజు పంచమి అవుతుంది, శుక్ల పంచమి అన్నమాట. అది రాత్రి 10:01 వరకు ఉంది. శతభిష నక్షత్రం వచ్చేసి రాత్రి 9:23 శతభిష నక్షత్రం అయితే ఉన్నది ఆ రోజున. ఆ రోజు పంచమి ఉంది కాబట్టి అన్నదమ్ముల మధ్యన ఎడబాటు లేదు, తగాదాలు ఏమైనా, ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే కూడా ఆ రోజు తీరిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కొత్తగా ఎవరైనా పంట వేయాలన్నా, చేలో ఉన్న పంట ఇంటికి తెచ్చుకోవాలన్నా కూడా ఆ రోజు చాలా అనుకువగా ఉంది కాబట్టి ఆ రోజు ప్రయత్నం చేయండి. తదుపరి 5వ తారీఖు ఆదివారం అయింది. ఆ రోజున పుష్యమి ఉంది. అంటే ఆ రోజు పంచమి, షష్ఠి ఉంది ఆ రోజున. ఆ షష్ఠి సాయంత్రం అంటే రాత్రికి 8:16 వరకు ఉంది. పూర్వభాద్ర నక్షత్రం 8:13 వరకు ఉంది. 5వ తారీఖు ఆదివారం అవుతుంది, జనవరి 2025 సంవత్సరం. అయితే ఈ రోజున కనుక మీరు పిల్లలకి ఎక్కడైనా పిక్నిక్ కానీ, పిల్లలకి ఎక్కడైనా ఆహ్లాదకరమైనటువంటి ప్లేసెస్ కానీ, లేదా గాలిపటాలు లాంటివి ఎగరేయడానికి కూడా అనువైనటువంటి రోజు అది. ఆ రోజున పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆ రోజు ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపించేదానికి కూడా అనుకూలమైనటువంటి రోజే చెప్పొచ్చు. ఏదైనా పిల్లలు ఇంకా క్రికెట్ కానివ్వండి, ఏదైనా వాలీబాల్స్ కానివ్వండి, ఇలాంటి గేమ్స్కి ఆడుకునేదానికి ఎక్కువ అనుకూలంగా ఉంది కాబట్టి ఆ రోజు మీరు ప్రయత్నం అనేది చేయవచ్చు. తదుపరి సోమవారం 6వ తారీఖు సప్తమి. ఆ రోజు ఉత్తర భాద్ర నక్షత్రం కూడా ఉంది. సప్తమి వచ్చేసి సాయంత్రం 6:24 వరకు ఉంది. అలానే ఉత్తరాభద్ర నక్షత్రం 7:06 సాయంత్రం వరకు ఉన్నది. ఆ రోజు కనుక మీరు సూర్య భగవానుడికి ఏదైనా నీరు ఆగ్నిచ్చిన, ఎండు మిరపకాయ గింజలు 7 తీసుకొని ఆ సూర్య భగవానుడికి నీటితో పాటు ఉదయంనే ఆజ్ఞ వదిలినా కూడా మీకున్నటువంటి రాజకీయ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, గ్రోతింగ్ అనేది ఎక్కువ అవుతుంది. గ్రహరీత్యా మీకు ఏదైనా దోషాలున్నా కూడా ఈ 6వ తారీఖున మీరు ఆ రవి భగవానుడికి మీరు నీళ్లు ఆజ్ఞించినట్టయితే కనుక మీకు అన్ని రకాల శుభదాయకమైనటువంటిది ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. గ్రహాల నుంచి వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది కాబట్టి ఆ రోజు ఆ ప్రయత్నం చేయండి. తదుపరి మంగళవారం 7వ తారీఖు. ఆ రోజు అష్టమి అయింది. అష్టమి వచ్చి సాయంత్రం 4:27 వరకు ఉంది. ఆ తదుపరి మనకి రేవతి నక్షత్రం కూడా ఉన్నది. రేవతి నక్షత్రం, అష్టమి ఈ రెండు కూడా మీకు మంచి కలుసుబాటు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఎప్పుడైనా కోర్టు వ్యవహారాల్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో కానివ్వండి, ఏమైనా కేసులు ఉంటే కనుక ఆ పాత కేసులన్నీ కూడా మీకు తొలగిపోయేలాగా కనిపిస్తుంది. ఆస్తి తగాదాల నుంచి, ఫైనాన్స్ ఇష్యూ నుంచి ఎక్కడైనా మోసపోయి ఉంటే కూడా ఆ రోజు ప్రయత్నం చేసినట్లయితే, ఏది మనకి మంగళవారం 7వ తారీఖు కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలిసి వచ్చేలా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి బుధవారం 8వ తారీఖు నవమి ఉంది. నవమి మధ్యాహ్నం 2:26 వరకు ఉంది. తదుపరి దశమి వస్తుంది. ఆ రోజు అశ్విని నక్షత్రం ఉంది. ఆ రోజు అశ్విని నక్షత్రం సాయంత్రం 4:29 వరకు ఉంది. ఆ రోజు బుధవారం అవుతుంది, 8వ తారీఖు జనవరి 2025 సంవత్సరం. ఆ రోజున మీరు ఏదైనా సరే పూజ గది నిర్మించాలన్నా, లెటన్ బాత్రూమ్లు నిర్మించాలన్నా, వాస్తు ప్రకారంగా ఏదైనా ఇంటిలో మార్పులు చేయాలన్నా, ఏదైనా కొత్తగా వస్తువులు ఇంట్లోకి తీసుకురావాలన్నా కూడా ఆ రోజు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ రోజు ఆ మేర ప్రయత్నం చేయండి. 8వ తారీఖు వాహనాలు కొనుక్కునేదానికి కూడా ఆ రోజు చాలా అనుకూలంగా ఉంది. అందరూ అనుకుంటారు నవమి కదా ఆ రోజు వాహనం కొనుక్కోకూడదేమో అని. అలా ఏం లేదు, వాహనం కొనుక్కోవచ్చు, చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ రోజు మీరు ప్రయత్నం చేయండి. తదుపరి గురువారం 9వ తారీఖు. ఆ రోజు దశమి ఉంది. దశమి పగలు 12:23 వరకు ఉంది. ఆ రోజును భరణి నక్షత్రం మధ్యాహ్నం
3:07 వరకు కనిపిస్తూ ఉంది. 9వ తారీఖు ఏదైతే దశమి ఉందో ఈ రోజు కనుక మీరు ఏదైనా అప్పు రుణ బాధలు ఏమైనా ఉంటే కనుక మీరు సపోజ్ 1 కోటి రూపాయలు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే రూపాయి వాళ్ళకి ఇచ్చినా కూడా మీ అప్పు త్వరగా తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. లేదా ఏదైనా స్వామి వారికి ముడుపు కట్టితే కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి, నారాయణమూర్తికి, అలానే ఎవరైతే ఉన్నారో ఆ 10 అవతారాలు ఉన్న 10 అవతారాలు ఉన్నటువంటి భగవానుడు ఏదైతే ఉన్నారో రాముల వారికి కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, ఇలా వీళ్ళకి ఎవరికైతే ముడుపు కడతారో ఆ ముడుపు అప్పులు తీరిపోవాలి, దాంపత్య జీవితం బాగుండాలి, పిల్లల జీవితం బాగుండాలని ముడుపు కడితే ఆ ముడుపు త్వరగా ఫలించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి 9వ తారీఖున తప్పకుండా అందరూ కూడా ముడుపు కట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ ముడుపు ఎర్రని క్లాతులు కట్టుకుంటే మరీ మంచిది. తదుపరి 10వ తారీఖు శుక్రవారం. ఆ రోజున ఏకాదశి ఉంది. మనం అనుకున్నట్టుగానే ముక్కోటి ఏకాదశి. ఎవరైనా ఓపిక ఉండి ఫాస్టింగ్ ఎవరైనా ఒక్క పొద్దు ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఆ రోజున మీకున్నటువంటి ఏళ్ళనాటి శని కానీ, గ్రహరీత్యా దోషాలు కానీ, అలానే పిల్లలటువంటి ఎదుగుదల కానీ, మీకు ఎలాంటి ఆర్థిక స్థితిగతులు కానీ, పెళ్ళిళ్ళు అవ్వలేనటువంటి వాళ్ళకి కానీ, ఆరోగ్యరీత్యా బాధపడే వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా మీరు ఉండగలిగితే మాత్రము ఒక్క పొద్దు ఆ రోజు ఫాస్టింగ్ ఉండేసి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని సాయంత్రం ఏదైతే మనకి తోరణం అంటారు, ఏదైతే మనకి అగ్నితో చేసేటువంటి జ్వాలాత్వారణం అంటారు, ఈ జ్వాలాత్వారణంలో మీకు విష్ణుమూర్తి లేదా శివాలయాల్లో కూడా జ్వాలాత్వారణం కడతారు. ఆ జ్వాలాత్వారణం కింద మనం గనక వెళ్ళినట్లయితే కనుక ఆ ఉత్తర ద్వార దర్శనం గనక మనం చేసినట్లయితే కనుక ఆ రోజు విష్ణుమూర్తి దర్శనం, ఉత్తర ద్వార దర్శనం మనం చేసుకున్నట్లయితే కనుక ఎప్పటి నుంచో మనకు బాధిస్తున్నటువంటి గ్రహ దోషాలు, అలానే మనకి ఉన్నటువంటి రుమ్మతులు, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్, అలానే ప్రకృతి నుంచి వైపరీత్యాల నుంచి వచ్చేటువంటి మనకి ఇబ్బందులు కలిగించేటువంటి గ్రహరీత్యా దోషాలే కాకుండా నరదిష్టి, నరఘోష ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు వీక్షిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజును మీరు ఆ విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. తదుపరి 11వ తారీఖు శనివారం ద్వాదశ అవుతుంది. ద్వాదశ రోజున రోహిణి నక్షత్రం ఉంది. ద్వాదశ త్రయోదశి కూడా ఉందన్నమాట. అంటే ద్వాదశ వచ్చేసి ఉదయం 8 గంటల వరకే ఉంది, 8:22 తర్వాత త్రయోదశి వస్తుంది. ఆ రోజు త్రయోదశి వచ్చి మళ్ళీ తెల్లవారి వరకు ఉంటుంది. కాబట్టి ఆ రోజు రోహిణి నక్షత్రం ఉంది. ఈ రోహిణి నక్షత్రం రోజున మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక ఆ ప్రయాణాలు వాయిదా వేసుకోవటం ఉత్తమమైన పని. ప్రయాణాలు వాయిదా వేయడం ద్వారా మీకు మంచి జరుగుతూ ఉంది. దూర ప్రయాణాలు అయితే చేయకపోవడం మరీ మంచిది. ద్వాదశ రాశుల వారు అందరూ కూడా చెప్తా ఉన్నాను, అత్యవసర పరిస్థితి వస్తే మాత్రమే ప్రయాణం చేయండి. లేకపోతే మాత్రం దూర ప్రయాణాలు, కొత్తగా కార్లు కొనటం, కొత్తగా ప్రయాణాలు చేయటం మాత్రం అస్సలు చేసేదానికి బాగోదు. కాబట్టి ఆ రోజున మీరు చేయకపోవడమే చాలా మంచిది. తదుపరి మనకి 12వ తారీఖు ఆ రోజు ఆదివారం అవుతుంది. 12వ తారీఖు చతుర్దశి ఉంది. చతుర్దశి తెల్లవారుజామున 5:03 వరకు ఉంది. తర్వాత ఆ రోజు మనకి పౌర్ణమి కూడా వస్తుందన్నమాట. పౌర్ణమి మనకి 12వ తారీఖు వచ్చినా కూడా 13వ తారీఖు ఉదయాన్నే ఉంటుంది. కాబట్టి 13వ తారీఖు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అయితే ఈ 12వ తారీఖున మృగశిర నక్షత్రం ఉంది. ఈ మృగశిర నక్షత్రం మనకి చాలా మంచి జరుగుతుంది. ఆస్తమా, ఎవరైనా సైనిస్, థైరాయిడ్, ఇలా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి ఏవైతే రుమ్మతులతో ఆరోగ్యరీత్యా బాధపడుతున్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి రోజు. కాబట్టి ఆ రోజున అందరూ కూడా ఆవాల నూనె అని ఉంటుంది, అంటే మస్టర్డ్ ఆయిల్. ఈ మస్టర్డ్ ఆయిల్ని ఉదయించేటువంటి సూర్యుని వద్దన ఉంచి ఒక 10 నిమిషాలు 9 గంటల లోపు కనుక ఉంచేసి ఆ ఆయిల్ని కనుక మీరు మీ ఒంటికి అప్లై చేసుకుంటే కనుక మీకు ఎక్కడైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, మీకు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సైనస్ కావచ్చు, ఇలాంటి ఏదైతే ఉందో రుమ్మతులు, ఏదైతే థైరాయిడ్, సైరిస్, ఒబిసిటీ ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆ ఆయిల్ కనుక బాడీకి అప్లై చేసుకున్నట్లయితే కనుక ఆ రోజు నుంచి మీకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుమొహం పట్టేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. తదుపరి పౌర్ణమి ఉందండి. ఆ రోజున 13వ తారీఖు సోమవారం అవుతుంది. ఆ రోజు పౌర్ణమి, నిండు పౌర్ణమి ఉంది. అయితే ఈ పౌర్ణమి వచ్చేసి తెల్లవారుజామున 3:57 వరకు ఉంది. ఆ రోజున ఆరుద్ర నక్షత్రం. ఇంకో విషయం, మహాకుంభ వేళ కూడా ఆ రోజు మొదలవుతుంది. ఈ పౌర్ణమి కూడా కూరల పౌర్ణమి అంటారు. ఎవరైనా సరే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కన్ను, ముక్కు, చెవు, గొంతు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నాగపడిగలకు కానీ, ఆ మానస అమ్మవారికి కానీ, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, కుమారస్వామి ఆలయం కానీ, అయ్యప్ప స్వామి ఆలయం కానీ ఇలా ఏమైనా ఉంటే కనుక ఆ రోజు కనుక మీరు పాలాభిషేకం చేసిన, పంచామృత అభిషేకం చేసిన, ఒక 5 కొబ్బరికాయలు
ఆ స్వామివారికి సమర్పించినా కూడా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో, పిల్లల్లో ఎదుగుదల లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో, ఏదైతే 13వ తారీఖు పౌర్ణమి రోజున కనుక మొదలుపెట్టి చేసినట్టయితే, పెద్దల కార్యక్రమాల కర్మలు కూడా మీరు ఆ రోజు మొదలుపెట్టి చేసినట్టయితే కనుక మీలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, మీలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు కూడా పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా ఆ పౌర్ణమి రోజున 13వ తారీఖు జనవరి మాసం ఎవరు మర్చిపోకుండా మాత్రం ఖచ్చితంగా ఆ రోజున మీరు ఇలాంటివి చేసుకుంటే మంచి అనువైనటువంటి రోజు అది. తదుపరి ఆ రోజు ఇంకోటి భోగి కూడా ఉంది 13వ తారీఖున. తర్వాత 14వ తారీఖు మంగళవారం, ఆ రోజు పాడ్యమి ఉంది, తెల్లవారుజామున 3:21 వరకు. తదుపరి విధియా వస్తుంది. ఆ రోజు పునర్వసు నక్షత్రం కూడా ఉంది. పెద్దలకి చేయడానికి చాలా అనుకూలమైన రోజు. పూజ గదిలో కనుక లేదా దక్షిణ వైపున మన ఇంట్లో ఉన్నటువంటి దక్షిణ వైపు వాళ్ళకు పెట్టినటువంటి పెద్దల ఫోటోలు ఏవైతే ఉన్నాయో, మీ పూర్వీకుల ఫోటోలకి దండలు వేసి పూర్వీకులను తలుచుకొని చక్కెర పొంగల్ లాంటి పిండి వంటలు 9 రకాలు కాకపోయినా 3 రకాల పిండి వంటలు ఏం చేసేసి బట్టలు ఆ పెద్దలకు పెట్టేసి నమస్కారం చేసుకున్నట్లయితే ఏవైతే పెద్దల నుంచి వచ్చేటువంటి చెడు కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి మీకు అదృష్టాన్ని, మంచి శుభదృష్టి ఉండేటువంటి పెద్దల ఆశీర్వాదం కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి పెద్దల దోషం కూడా పోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెళ్లి కానటువంటి వాళ్ళు కానీ, ఆర్థిక స్థితిగతుల్లో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా మీ పెద్దలకి నమస్కారం చేసుకుంటే కనుక సంక్రాంతి పర్వదినాన మరీ మంచిది. ఆ పర్వదిన చేసుకునే రోజున పెద్దల ఫోటోలు ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో వాస్తు ప్రకారంగా దక్షిణ వైపు ఉన్నటువంటి వాళ్ళకి గనక ఆ ఫోటోలు ఉంచి మీరు పూజ చేయాలి. సుమీది గుర్తుంచి పెట్టుకోండి. తదుపరి 15వ తారీఖు ఆ రోజు విధియా ఉంది. ఆ రోజు బుధవారం కూడా అయితే ఉంది. ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉదయం కూడా ఉంది. పుష్యమి నక్షత్రము మనకి 15వ తారీఖున 10:28 వరకు ఉంది. ఈ రోజు మీరు చేసేటువంటి దానాలు, ధర్మాలు, ఏదైతే యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకున్నటువంటి దోషాలన్నిటికీ పటాపంచి చేసేదానికి ఉంది. కాబట్టి ఎప్పటి నుంచి మీరు ఇల్లు, వాహనం, వస్త్రం ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఆ రోజు కనుక చేసేటువంటి దానం, నవధాన్య దానం చేయొచ్చు, కూరగాయల దానం చేయొచ్చు, మోయిన్ అనేది ఇవ్వచ్చు. ఆ రోజు కనుమ పండుగ కూడా ఉంది. కాబట్టి మోయిన ఏదైతే మీకు దగ్గరలో వచ్చినటువంటి వాళ్ళకి మోయిన్ ఇవ్వటం కూడా మంచిది. 11 మందికి మినిమం భోజనాలు పెట్టండి. మరీ మంచి జరుగుతూ ఉంది. ఈ 15వ తారీఖు కనుమ రోజున కనుక మీరు మంచిగా మోయినిచ్చేసి భోజనాలు పెట్టడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఏదైనా నీటి పరిధిలో ఉన్నటువంటి మీకు సమీప దూరంలో ఏమైనా ఉంటే కూడా స్నానం ఆచరించితే, నదులు, చెరువులు, సముద్రాలు, కాలువలు ఎక్కడైనా సరే స్నానం ఆచరించినట్టయితే కనుక మీకు ఎప్పటి నుంచో తొలగినటువంటి శని భగవానుడు, బుధ భగవానుడు, మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుజ భగవానుడు, రాహువు, కేతువు, అలాంటి దోషాలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కనుక మీరు ఈ ప్రయత్నం చేస్తే మరీ మంచి జరిగేదానికి బాగుంటుంది. 16వ తారీఖు జనవరి 16, 2025 సంవత్సరం. ఆ రోజు మనకి గురువారం అవుతుంది. ఆ రోజు మనకి తదియ తెల్లవారుజామున 4:06 వరకు, ఆశ్లేష నక్షత్రం ఉదయం 11:15 వరకు కనిపిస్తుంది. అయితే ఈ 16వ తారీఖు సెంటిమెంట్గా, అలానే మనకి తదియ ఆ రోజు తదియ కూడా ఉంది. కాబట్టి ఆ రోజున జన్మించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు మంచి గుర్తింపు వచ్చేటువంటి, రాణించేటువంటి, రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పాలించేటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. అందులో ఆడవాళ్ళు పుట్టినా మగవాళ్ళు పుట్టినా కూడా మంచి గురుస్థాయి ఉండేటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఎవరైనా డెలివరీస్ ఉంటే అందరికీ కూడా శుభంగా డెలివరీ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జనవరి 16వ తారీఖు డెలివరీ అయితే మంచిది. అలా అని చెప్పేసి గురువు గారు చెప్పారు కదా అని ముందుగా డెలివరీ అయిన వాళ్ళు, తర్వాత డెలివరీ అయ్యే వాళ్ళకి నాకు 16వ తారీఖే కావాలని చెప్పేసి అని అనుకోకండి. ఏ రోజు డెలివరీ అయినా బాగానే ఉంటుంది. కానీ 16వ తారీఖు ప్రత్యేకంగా డెలివరీ అయితే మంచి జరుగుతుంది. డెలివరీ చేసుకునే వాళ్ళని కానీ ఆ డెలివరీ కావాల్సిన వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టకండి. ఎప్పుడు డెలివరీ అయినా బాగానే ఉంటుంది. అయితే తదుపరి 17వ తారీఖు ఈ రోజు శుక్రవారం అవుతుంది. 17వ తారీఖు శుక్రవారం, చవితి 5:30 తెల్లవారుజామున వరకు ఉంది. ఆ రోజు మనకి మఖ నక్షత్రం కూడా ఉంది. 12:45 వరకు మధ్యాహ్నం. జనవరి 2025 సంవత్సరం. ఈ రోజు కనుక చవితి ఉంది. కాబట్టి పెద్దలకి ఎవరైతే మర్చిపోయి ఉన్నారో ఈ సంక్రాంతి పర్వదినం చేయనటువంటి వాళ్ళు ఆ శుక్రవారం రోజున కూడా చేయొచ్చు అనమాట. ఆ రోజు మీరు వస్త్ర, వాహన, బంగారం కొనుక్కుంటే మీకు మంచి జరుగుతుంది. సిల్వర్ అయితే ఆ రోజు పనికిరాదు. బంగారం కొనుక్కుంటే మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఆ బంగారం మిగిలించుకునేందుకు కూడా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కూడా ఆ రోజు మొదలు పెట్టకపోయినా దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవడానికి అనువుగా ఉంది. ఈ జనవరి మాసం మొత్తం కూడా ముహూర్తాలు కొత్తగా వ్యాపారం చేయడానికి కానీ, పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ, ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అంత అనువుగా లేదు.
ఇంకా ఎమర్జెన్సీ అనుకుంటే కనుక జనవరి 22 తర్వాత అయితే మీరు చేసుకోవచ్చు. అయితే మనకి 18వ తారీఖు అంటే 18వ తారీఖు శనివారం అవుతుంది. ఆ రోజు పంచమి ఉంది, పూర్తిగా ఉంది. ఆ రోజు పుబ్బ నక్షత్రం మధ్యాహ్నం 2:51 వరకు కూడా ఆ రోజు నడుస్తుంది పుబ్బ నక్షత్రం. ఆ రోజు పంచమి పూర్తిగా ఉంది కాబట్టి ఎక్కడైనా పిల్లలకి మీరు ఏదన్నా స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్ల కోసం కానీ విదేశానికి ప్రయత్నం చేసే వాళ్ళు కానీ ఏదైనా చదువు కోసం జాబ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఆ రోజు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ద్వాదశ రాశులు అందరూ కూడా ప్రత్యేక ఈ రాశి మాది కాదు, ఏ రాశి వాళ్ళైనా సరే మనం అనుకున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు చేసేందుకు చాలా అనుకూలంగా ఉంది ఆ రోజు. కాబట్టి ప్రయత్నాలు చేయండి. తదుపరి మనకి 19వ తారీఖు ఆ రోజు ఆదివారం అవుతుంది. ఆ రోజు పంచమి కూడా ఉన్నదన్నమాట. పంచమి మనకి ఉదయం 7:31 వరకు ఉంది. ఆ రోజున ఆశ్లేష ఆ రోజు ఉత్తర నక్షత్రం కూడా ఉంది. ఆ రోజు సాయంత్రం 5:30 వరకు ఉత్తర నక్షత్రం ఉంది. పంచమి 7 గంటల వరకు ఉంది కాబట్టి ఆ రోజు షష్ఠి కూడా వస్తుంది. అయితే ఈ 19వ తారీఖు ఆదివారం ఉంది కాబట్టి ఈ ఆదివారం రోజున ఏదైనా సరే మీరు గేమ్స్ ఉండేదానికి, ఏదైనా మీరు ఆహ్లాదకరంగా వెళ్ళేదానికి, పర్యటన చేసేందుకు, ఏదైనా పిక్నిక్స్ కానీ ఇలాంటి వాటికి, పార్కులు, పిక్నిక్స్, మూవీస్ ఇలాంటి వాటికి, ఫుడ్ కోర్ట్స్ తిరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. ఆ రోజు మంచిది కూడా. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆ రోజు చూపించుకుంటే మీకు సమీప దూరంలో కూడా తగ్గిపోతుంది. 20వ తారీఖు సోమవారం 20వ తారీఖు ఆ రోజు షష్ఠి వస్తుంది. షష్ఠి ఉదయం 9:56 వరకు ఉంది. ఆ రోజు హస్త నక్షత్రం ఉంది. షష్ఠి హస్త నక్షత్రం అంటే ఈ రెండు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆ రోజు సోమవారం కూడా అవుతుంది. ఎవరైనా శివాలయాల్లో అభిషేకం చేయించుకున్నట్లయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. ఆర్థిక స్థితిగతుల్లో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు శివాలయంలో చెరుకు రసం తీసుకెళ్లి, దానిమ్మ పండు రసం తీసుకెళ్లి కనుక అభిషేకం చేసుకుంటే కనుక ఆ రోజు మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా కనిపిస్తోంది. రుణ బాధలు ఏమైనా ఉంటే కూడా ఆ రోజు రుద్రాభిషేకం చేయించుకుంటే రుణ బాధలు కూడా మీకు తగ్గేలాగా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఒక 12 నిమ్మకాయలు, డజన్ నిమ్మకాయలు కనుక మీరు ఆ ఒక రసం పిండేసి ఆ నిమ్మకాయల రసం కూడా స్వామివారికి అభిషేకం చేస్తే కూడా మీకు మంచి సానుకూలమైనటువంటి సముదాయమైనటువంటి ప్రదేశంలో ఉండేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు స్థలాలు, ఇళ్ళు, ఏదైనా పంట పొలాలు కొనుక్కోవాలనుకున్నా కూడా ఆ రోజు చాలా సానుకూలంగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి 21వ తారీఖు ఆ రోజు సప్తమి ఉంది. పగలు 12:40 వరకు. ఆ రోజు చిత్తా నక్షత్రం ఉంది. రాత్రి 11:37 వరకు. ఆ రోజు మంగళవారం కూడా అవుతా ఉంది. ఏదైనా మీకు రుణ బాధలు ఉంటే కనుక రుణం ఇచ్చేందుకు అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఎవరికైనా మనీ ఇవ్వాలంటే డబ్బు రూపంగా కావచ్చు, వస్తు రూపంగా, వాహన రూపంగా ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే కనుక ఆ 21వ తారీఖు మంగళవారం ఏదైతే ఉందో, జనవరి 21వ తారీఖు మంగళవారం ఏదైతే ఉందో ఈ రోజు కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు త్వరగా ఆ అప్పులన్నీ కూడా తీరేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి మీకున్నటువంటి రుణ బాధలన్నీ కూడా తీరిపోవు కాక. అలానే మనకి బుధవారం 22వ తారీఖు ఆ రోజు అష్టమి ఉంది. అష్టమి పగలు 3:18 వరకు ఉంది. ఆ రోజు స్వాతి నక్షత్రం ఉంది. ఈ స్వాతి నక్షత్రం రాత్రి 2:34 వరకు ఉంది. ఎవరైనా పెళ్ళిళ్ళయి భార్య భర్తలు ఎడబాట్లో ఉంటే ఆ రోజు కనుక పెద్ద మనుషులు కానీ ఆ రోజు కనుక మీరు మాట్లాడి కుదిర్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆ రోజు మాట్లాడినట్టయితే ఎన్ని సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ జనవరి 2025వ సంవత్సరం మనకి 22వ తారీఖు బుధవారం కనుక మీరు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కలిసేలాగా ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఎన్ని రకాల విడాకులు తీసుకున్నప్పటికి కూడాను వాళ్ళు కలిసేదాకా ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి ఆ రోజు మాట్లాడే ప్రయత్నం చేయండి. తప్పిపోయినటువంటి పిల్లలు వచ్చేదాకా ఉంది. అలానే మీకు పిల్లల్లో ఎదుగుదల లేకపోతే కూడా ఆ రోజు మీరు ఏదైనా పూజ, ఎట్లా సరస్వతి మాత పూజ కానీ లేదా లలితా సహస్రనామం చదివించినా కూడా వాళ్ళలో ఎదుగుబాటు కూడా బాగుంటుంది. కాబట్టి తస్మా ఆ రోజు కానీ బుధవారం రోజు మీరు ఈ ప్రయత్నం చేయండి. ఆ రోజు మీరు ఇంకేదైనా పంట భూములు కొనుక్కోవాలనుకున్నా, కొత్తగా ఏదన్నా మిర్చి, మిరప, అలానే మనకి పత్తి వ్యాపారాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ రోజు ప్రయత్నం చేయండి. తదుపరి 23వ తారీఖు ఆ రోజున నవమి ఉంది. నవమి సాయంత్రం 5:38 వరకు. ఆ రోజు విశాఖ నక్షత్రం ఉంది.
విశాఖ నక్షత్రం వచ్చి తెల్లవారుజామున 5:08 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం అనేది వస్తుంది. అయితే గురువారం కావటం, అందులో 23వ తారీఖు కావటం వలన మీరు ఏదైనా చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ ఏమైనా వేసి ఉంటే కనుక నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు, నీటికి సంబంధించినటువంటి పంటలు వేసేవి కూడా అవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు మీరు మొదలు పెట్టుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. పిల్లలకి ఏదైనా విదేశానికి ప్రయత్నం చేస్తే కూడా ఆ 23వ తారీఖున మీరు ప్రయత్నం చేస్తే మంచి అనుకూలంగా ఉంటుంది. వీసాలు కూడా త్వరగా వచ్చి ఆ వీసా ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కొత్తగా ఎవరైనా జాబ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఈ 23వ తారీఖు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. జాబ్ ఒకటే కాదు, బిజినెస్ కూడా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే కూడా ఆ 23వ తారీఖున చాలా బాగుంది కాబట్టి ఆ రోజు మొదలు పెట్టుకోవచ్చు మీరు. తరుపతి 24వ తారీఖు, ఆ రోజు దశమి, శుక్రవారం. అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంది. దశమి రాత్రి 7:25 వరకు ఉంది. ఆ రోజు దశమి ఉంది, అనురాధ నక్షత్రం ఉంది. అలానే మనకి చాలా అనుకూలంగా ఉంది. శుక్రుడు ఆ రోజు శుక్ర గ్రహం కూడా మారేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఆ రోజు శుక్రవారం కూడా ఉంది. మీకు ఏదైనా విష్ణుమూర్తి ఆలయం దర్శనం చేసుకుంటే మీకు మంచి జరుగుతూ ఉంది. ఆ రోజున మీరు వాస్తుకు సంబంధించి కానీ చూపించుకొని ఇంట్లో ఏదైనా వాస్తు ప్రకారంగా మరమ్మతులు చేసుకోవడానికి, కొత్తగా వాహనాలు కొనుక్కోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా మీకు మంచి జరుగుతూ ఉండిద్ది. ఆ రోజు కనుక మీరు ఏదైనా 5గురికి దానం చేస్తే కూడా, ఫుడ్ ఏదైనా తినేటువంటి వస్తువులు ఒక 5గురు దానం చేస్తే ఆ రోజు చాలా మంచి జరుగుతూ ఉండిద్ది. మీరు నవధాన్యాల దానం కూడా చేస్తే కూడా చాలా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి 24వ తారీఖున. తదుపరి మనకి 25వ తారీఖు శనివారం రోజున. ఈ రోజు మనకి ఏకాదశి శనివారం, అద్భుతమైనటువంటి రోజు అనమాట. ఏకాదశి శనివారం 2025 జనవరి మాసం. అయితే ఆ రోజు మనకి అనురాధ నక్షత్రం ఉదయం 7:08 వరకు ఉంది. తదుపరి మనకి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. అయితే ఆ రోజు గనక ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, పెద్దవాళ్ళు అంటే వయసు అయిపోయినటువంటి ముసలి వాళ్ళు కాదు, ఇంట్లో పుట్టినటువంటి పిల్లల్లో పెద్దవాళ్ళు. ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళకి గనక మీరు కాళ్ళు కడిగి, చిన్నపిల్లలందరూ కాళ్ళు కడిగి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆ రోజున. ఆ రోజు రెమెడీ ఇదే అందరినీ, ద్వాదశ రాశులు అందరికి కూడా ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళకి పిల్లలందరూ కూడా కాళ్ళకి నమస్కారం చేయాలి. ఏదైతే మనకి వాళ్ళకి పుణ్యస్నానం చేయించినట్లయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, కాలసర్ప దోషము, నాగదోషము, అలానే మనకి సర్పదోషము, అలానే కుజదోషము, అలానే రాహువు, కేతువు, కుజ, అలానే మీకు ఎలాంటి దోషాలున్నా కూడా ఆ రోజు పెద్దలకు నమస్కారం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మీకు వాళ్ళ చుట్టూతా 3 సార్లు తిరిగేసి ఆ పెద్దలు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు, ఇంకా ఆ ముసలి వాళ్ళు ఉన్నా కూడా పిల్లలందరూ కలిసేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి జనవరి 20వ తారీఖున పెద్దలకు నమస్కారం చేసుకోండి. పెద్దలంటే ఉన్న వాళ్ళకి, కాలం చేసిన ఫోటోలకు కాదు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకుంటే మంచి జరుగుతుంది. మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోతాయి. పెళ్లిళ్ళు కాని అటువంటి స్త్రీ పురుషులు ఎవరు ఉంటే కూడా పెళ్లి ఖచ్చితంగా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. తదుపరి 26 ఈరోజు గణతంత్ర దినోత్సవం, అయితే రిపబ్లిక్ డే అంటారు. అయితే అది ఆదివారం వచ్చింది. కొంతమందికి అది అదృష్టం కింద భావించరు. ఎందుకంటే 26వ తారీఖు వేరే రోజులు వస్తే సెలవులు వస్తాయి గవర్నమెంట్కి. అయితే అది 26వ తారీఖున ఆదివారం వచ్చింది. అది కొంతమేర అదృష్టం లేదన్నమాట చాలా మందిలోనూ. అయితే ఏం చేయలేం దానికి, ఇంకా కావాలంటే మామూలు సెలవులు తీసుకోవటమే. గణస్వతంత్ర దినోత్సవం వచ్చింది 26వ తారీఖు. ఆ రోజు ద్వాదశి అయింది. ద్వాదశి వచ్చేసి రాత్రి 8:55 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:26 వరకు ఉంది. తదుపరి మూల నక్షత్రం వస్తుంది. ఈ గణస్వతంత్ర దినోత్సవం ఒకటి, అలానే ఆదివారం అవుతుంది. 26వ రోజు అంటే 26వ తారీఖు అవుతుంది. అయితే ఈ రోజున సూర్య భగవానుడికి ఏవైతే ఉందో, అంటే ఉదయాన్నే మీరు నిద్ర లేవగానే మీరు ఏదైతే కాలకృత్యాలు తీర్చుకొని ఆ రోజు స్నానం ఆచరించి సూర్య భగవానుడికి గోధుమలతో ఏదైనా సరే, గోధుమ రవ్వ కానీ గోధుమలు కానీ, బొంబాయి రవ్వ కూడా గోధుమల నుంచే వస్తాయి, మీకు అందరికీ తెలుసలేదు. మైదా పిండి కూడా గోధుమలతోనే వస్తుంది. అయితే ఇందులో ఏదైనా సరే మీరు మైదా పిండి కానీ గోధుమ పిండి అయితే రొట్టెలు, అలానే గోధుమ రవ్వ అయితే కనుక కేసరో, హల్వానో, ఉప్మానో ఏదో మీకు నచ్చింది ఆ గోధుమల నుంచి చేసినటువంటి పదార్థం తినేది ఏదైతే ఉందో దాంట్లో బెల్లం కల్పించేసి ఆ ఒక ప్రసాదం నైవేద్యం ఏదైతే ఉందో ఉదయించేటువంటి సూర్యునికి గనక మీరు చూపించి కనీసం ఒక 11 మందికి గనక మీరు
ఆ ఒక నైవేద్యాన్ని, ఆ సూర్య భగవానుడికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరు ఆ 11 మందికి ప్రసాద రూపంగా కనుక మీరు ఇచ్చినట్లయితే కనుక మీకు జాబులో వెసులుబాటు, కొత్తగా జాబు రావడం, మీరు రాజులాగా పాలించడం, రాజకీయ నాయకులు అయితే ముఖ్యంగా చేయండి. సెలబ్రిటీ రాజకీయ నాయకులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెసులుబాటు కావాలనుకున్న, కొత్తగా కేసులు విరుక్కున్న, శత్రు భయం ఉన్నా, మీ మీద మీకు నమ్మకం లేకపోయినా, మీలో ఆసక్తి ఉన్నా, మీలో మీకు ధైర్యం కావాలన్నా కూడా ఈ 26వ తారీఖున మీరు చేసేటువంటి ఈ ఒక చిన్న రెమెడీ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా ఫలించేసి ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంటికి కూడా ఆ ఒక్క పర్సన్ మీకు రాజులా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటిగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, స్త్రీ పురుషులు, పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే 26వ తారీఖున గోధుమతో చేసినటువంటి ఏదైతే వంట ఉందో, రొట్టెలు కావచ్చు, హల్వా కావచ్చు, పులిహోర కావచ్చు, ఏదైనా సరే, ఉప్మా కావచ్చు, దానిలో కొంచెం బెల్లం వేసి కనుక మీరు నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు రాణించేందుకు ఫలించేది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి సోమవారం 27వ తారీఖు, ఆ రోజున త్రయోదశి ఉంది. రాత్రి 8:35 వరకు. ఆ రోజున మూల నక్షత్రం ఉదయం 9:02 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం వస్తుందన్నమాట. ఈ 25వ తారీఖు సోమవారం రోజున చాలా మంచి రోజు ఇది. ఎవరైనా సరే బాధపడేవాళ్ళు, ఏది డబ్బు లేకుండా బాధపడేవాళ్ళు, ఏదైతే జాబు చేస్తే ఎదుగుదల లేని వాళ్ళు, ఏదైనా బిజినెస్లో ఎదుగుదల లేని వాళ్ళు, నరదిష్టి నరఘోష ఉన్నవాళ్ళు, పిల్లలుండి పెళ్లిళ్ళు కాని వాళ్ళు, ఇలా ఎవరైనా బాధపడుతుండి పెళ్ళయి పిల్లలు కలగని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా IVF ఇలాంటి వాటికి వెళ్లకుండా ఆ రోజున కనుక మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. బాదం హల్వా అని ఉంటుంది. ఈ బాదం హల్వా తర్వాత వచ్చేసి మీకు ఈ కేసరి కానివ్వండి, సేమియా కేసరి, బాదం హల్వా, ఇవి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టినట్టయితే ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో, రాముల వారు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే విష్ణుమూర్తి ఆలయంలో కనుక ఇవి నైవేద్యం పెట్టేసి అవి మీరు స్వీకరించేసి కనుక ఉంటే కనుక మీకు పిల్లలు పుట్టే ఆస్కారం కనిపిస్తూ ఉంది. మీకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కూడా ఆ రోజున ఈ నైవేద్యం పెట్టి కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఫలించడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. పిల్లలు ఏదైనా విదేశానికి ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా ఈ సోమవారం 27వ తారీఖున ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా ఫలిస్తుంది. జనవరి మాసంలో ప్రతి ఒక్కరి దాంట్లో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, గ్రహాలన్నీ బాగున్నాయి. కాబట్టి అనుకూలతను పెంచుకునేదానికి జనవరి మాసంలో 2020 సంవత్సరంలో చేసేటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నిర్వర్తించండి. మీకు పెళ్లిళ్ళైనా, పెళ్లిళ్ళు కాకపోయినా, పిల్లలుగా ఉన్నా, పెద్దలుగా ఉన్నా, మీకు ఓపిక ఉన్నంత వరకు స్వశక్తిగా మీరు సంపాదించేటువంటి సంపాదనలో మాత్రమే మీరు ఆ ఒక కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేయండి. అందరికీ అనుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి తస్మేర మీరు ఈ 27వ తారీఖు జనవరి మాసంలో కనుక మీరు చేసేటువంటి పుణ్య కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు ఫలించేదానికి ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి మంగళవారం 28వ తారీఖున ఆ రోజున చతుర్దశి ఉంది. రాత్రి 7:36 వరకు ఉంది. ఆ రోజున పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:58 వరకు ఉంది. తదుపరి ఉత్తర ఆషాఢ నక్షత్రం వస్తుంది. అయితే 28వ తారీఖు మంగళవారం రావటం అనేది అదృష్టం చెప్పొచ్చు. ఆ రోజు కనుక మీకు రుణ బాధలు ఏమైనా ఉంటే కూడా తీరిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రోజు రుణ బాధలు తీర్చుకునేందుకు ప్రయత్నం చేయండి. రుణ బాధలు అని చెప్పేసి ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, గుట్ర అమ్మేసి రుణ బాధలు తీర్చొద్దండి. అంటే మీకు 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, 10 రూపాయలు అప్పు తీర్చితే ఆ రోజున ఖచ్చితంగా త్వరలో మీరు అప్పు తీరుస్తారు అని చెప్తా ఉన్నా. అంతేగాని ఆ రోజు మీకు ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులు అమ్మేసి రుణ బాధలు అంటే రుణం ఇచ్చేయమని కాదు. ఆ రోజును తీర్చడానికి మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు పని అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు చేయండి. ఆ రోజు రెమెడీ మీకు జీడి గింజలు ఒక 11 తీసుకోండి. జీడి గింజలు అంటే మనకి పచారీ షాపులు, పూజ సామాగ్రి షాపులు జీడి గింజలు దొరుకుతాయి. ఆ జీడి గింజలు కనుక మీరు ఒక 11 గింజలు తీసుకొని మీకు బాడీ చుట్టూతా అది దుడుపుకొని కనుక నాకు రుణబాధ తీరాలి, నాకు రుణబాధ తీరాలి అని దుడుపుకొని ఆ ఒక 11 జీడి గింజలు కాల్చినట్లయితే గనక ఎక్కడైనా దూర ప్రదేశానికి, మీకు ఇంటికి దూరంగా వెళ్ళి కాలిస్తే మీకున్నటువంటి రుణ బాధలు ఒకటే కాదు, ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. అలానే ఎదుగుదల కూడా ఉంటుంది. నరదిష్టి నరఘోష కూడా పోతుంది. అలానే గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రోజు ఈ ఒక చిన్న రెమెడీ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంది. 29వ తారీఖున జనవరి మాసం 29వ తారీఖు, అలానే 2025 సంవత్సరం. ఈ రోజున మౌని అమావాస్య ఉంది. ఈ మౌని అమావాస్య అంటే ఏదైనా ఆ మాసం మొత్తంలో పెద్దలకి చేయలేనటువంటి ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైతే బాధపడుతున్నారో ఆ మౌని అమావాస్య రోజున మనకి ఏదైతే కుంభమేళాన్ని మొదలైంది, జనవరి మాసంలో కుంభమేళాన్ని మొదలవుతుంది. ఏది మనకి
పౌర్ణమి రోజునే మొదలవుతుంది. ఏ పౌర్ణమి? కోరల పౌర్ణమి 11వ తారీఖు జనవరి మాసంలోనే మనకి 2020 సంవత్సరంలో ఏదైతే ఈ యొక్క కుంభమేళ మహాకుంభమేళ మొదలైందో ఈ మహాకుంభమేళ 15 రోజులు అవుతుంది మొదలయ్యి ఇప్పటికి. అయితే ఈ 29వ తారీఖు జనవరి మాసం 2025 సంవత్సరంలో ఏదైతే మౌని అమావాస్య ఉందో ఈ మౌని అమావాస్య అంటే అర్థమైందంటే, ఈ మౌని అమావాస్య అంటే మీలో ఉన్నటువంటి రుమ్మతులు, మీలో ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ తొలగించుకునేందుకు నది, సముద్రం, కాలువ, ఏదైతే ఏరు, సెలయేరు, కోనేరు మీకు సమీప దూరంలో ఏదైతే ఉందో అక్కడ మీరు స్నానం ఆచరించినట్లయితే గనక మీలో ఉన్నటువంటి క్రామ, క్రోధ, మోక్ష ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లోహాలు పోయి అవన్నీ మంచి జరిగేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. శత్రు భయం, శత్రుపీడ, పెద్దల భయం, పెద్దల పీడ, అలానే నరఘోష, నరదిష్టి, అలానే గ్రహరీత్యా దోషాలు, అలానే మీకు చేతబళ్ళు, అలానే మీకు హిప్నాటిజం, అలానే మీకు మందు పెట్టడం, అలానే మైండ్ సరిగా లేకపోవడం, ఆఫ్ మైండ్గా ఉండడం, పిల్లల ఎదుగుదల లేకపోవడం, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ 2025 సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా మీరు రాణించేందుకు ఆస్కారం ఉన్నది. ఈ ఒక్క మౌని అమావాస్య రోజు కనుక మీరు స్నానం ఆచరించినట్లయితే గనక ఈ స్నానం ఆచరించడం ద్వారా ఎక్కడైనా మీ సమీప దూరంలో స్నానం ఆచరించండి. ప్రతి ఒక్కరు పుణ్యతులు అవ్వండి. మీరు చేసినటువంటి క్రియలు, కర్మలు, ఏవైతే పుణ్య కార్యక్రమాలు కూడా ఈ యొక్క అమావాస్యలో చేస్తే మరీ మంచి జరుగుతూ ఉంది. పెళ్లి అయి ఎడబాటున్నా, పెళ్లి అయి పిల్లలకు పుట్టకపోయినా, ఇంకా ఆర్థిక స్థితిగతులున్నా, పెళ్లి కానిటువంటి పిల్లలున్నా ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించండి. ఒకవేళ ఎల్లలేని పక్షాన ఉంటే ఇంట్లో ఒకరు వెళ్ళినా 1 లీటరు 2 లీటర్లు వాటర్ అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇంట్లో చల్లినా వాస్తు దోషం పోతుంది. ఇంట్లో చల్లిన వెసులుబాటు వస్తుంది. వాస్తు దోషం పోతుంది కదా అని చెప్పేసి అని ₹1,00,000 ఖర్చుకి 10,000తో పోదు. అలానే మీకు వెసులుబాటు అయితే కనిపిస్తుంది. మీకు ఒక దారి దొరుకుతుంది. దారిద్ర్యంతో వెంటాడుతున్నటువంటి ఏదైతే మీరు అనుభవిస్తున్నారో దానికి ఒక దారి అనేది దొరుకుతుంది. మీకు ఆరోగ్యరీత్యా స్థితిగతులు లేకపోయినా కూడా ఈ అమావాస్య రోజున 29వ తారీఖు జనవరి మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున స్నానం ఆచరించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. ఆ రోజున కనుక మీరు ఎక్కడైనా మీరు హనుమాన్ మందిరం ఉంటే కనుక సాయం సంధ్య వేళలో హనుమాన్ మందిరంలో 1,5 కిలోల అంటే 1 కిలో 500 గ్రాములు నువ్వుల నూనె దానం ఇచ్చినట్లయితే కనుక మీకు చాలా మంచి జరిగేదానికి ఆస్కారం కనిపిస్తుంది. మనం ఎప్పుడైనా ఎవరికైనా దానం ఇస్తే ఆ దానం తీసుకున్న వాళ్ళకి కాలికి నమస్కారం చేయకూడదు. ఇది పర్టికులర్ గా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయము. దానం ఇస్తే మీకు అన్ని రకాలైనటువంటి రుమ్మతులు తొలగిపోయేసి అదృష్టం మీ వశం అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి 29 జనవరి మాసంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ పని చేయండి. అయితే మనకి తదుపరి 30వ తారీఖు గురువారం చాలా మంచిది. ఆ రోజున 30వ తారీఖు గురువారం, ఆ రోజున పాడ్యమి ఉంది. పాడ్యమి సాయంత్రం 4:11 వరకు ఉంది. ఆ రోజు శ్రవణ నక్షత్రము ఉదయం 7:15 వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్రం మళ్ళీ తెల్లవారుజామున అంటే 31వ తారీఖు తెల్లవారుజామున 5:50 వరకు నడుస్తుంది. అయితే ఆ రోజు గురువారం అవుతుంది. 30వ తారీఖు జనవరి 2025 సంవత్సరం గురువారం అవటం, ఆ రోజు 30వ తారీఖు రావటం రెండు కూడా మీకు కలిసి వచ్చే కాలం కల్పిస్తుంది. అయితే మీ పిల్లల్లో ఎవరైనా ఎదుగుదల కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, బాలరిష్ట రోగాలు కానీ, మైండ్ సరిగా లేకపోవటం, జ్ఞానం రాకపోవటం, మాట్లాడడం సరిగా రాకపోవటం, ఎదుగుదల లేకపోవడం, ఇలాంటి పిల్లల్లో ఏవైనా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలు విమూర్తి అయ్యేందుకు మీకు దగ్గరలో ఎక్కడైనా మానస అమ్మవారి ఆలయంలో కానీ, అలానే మనకి నాగ పడిగల దగ్గర కానీ, లేదా పుట్ట దగ్గర కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ, దక్షిణామూర్తి ఆలయం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, లేదా మీకు దగ్గరలో సమీప దూరంలో ఉన్నటువంటి గురువు సంబంధించిన దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, అలానే రాఘవేంద్ర స్వామి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల వద్దకెళ్ళి, లేదా సరస్వతి మాత ఆలయం కానీ, లేదా లలిత అమ్మవారి ఆలయం కానీ, కనకదుర్గ అమ్మవారి ఆలయం కానీ, మీకు ఇలాంటి ఆలయాలు మీకు సమీప దూరంలో ఉంటే కనుక ఆ ఆలయాల్లోకి వెళ్ళేసి అక్కడ తేనెతో, తవనపాకు తొడెముతో, తేనెతో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముని చేత మీకు ఆ నాలుక మీద గనక మళ్ళీ ఓంకారనామం కనుక మీకు రుద్దించినట్లయితే ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఎదుగుదల మళ్ళీ పెరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ కూడా మ్యార్నికంగా వచ్చేటువంటి సంబంధాల వల్ల పిల్లల్లో ఎదుగుదల ఉండదు. ఆ మ్యార్నికం చేసుకోవడం వల్ల కూడా, మ్యార్నికం అంటే ఇంట్లో వాళ్ళని చేసుకోవడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, బాలరిష్ట రోగాలు ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఆ రోజున కనుక తాబీజులు కానీ, అంతరాలు కానీ వేయటం ద్వారా కూడా ఆ పిల్లల్లో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కూడా పోయేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి
ఆ మేర పిల్లలు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలు అంటే 16 సంవత్సరాల లోపు వాళ్ళ పిల్లలే వాళ్ళందరికీ కూడా ఈ మేర ప్రయత్నం చేస్తే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఆలయానికి దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు రాణించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. జనవరి 30వ తారీఖు మర్చిపోవద్దు. తదుపరి 31 శుక్రవారం అయితే ఉంది. ఆ రోజు 31 శుక్రవారం రోజున జనవరి 25 అయితే ఈ రోజు కనుక విధియ ఉంది. విధియ వచ్చేసి పగలు 1:58 వరకు ఉంది. శతభిష నక్షత్రం ఉంది. ఎవరైనా శని భగవాను నుంచి బాధలు ఉన్నాయా? మీకు నరదిష్టి నుంచి ఉంది బాధ ఉందా? ఎవరైనా మీరు సంపాదిస్తున్నారే ఎదుగుదల లేదు అని ఉన్నారా? రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ కి ఎవరైనా ఉన్నారా? సెలబ్రిటీస్ బిజినెస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ద్వాదశ రాశులు అలాంటి వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా మీరు ఆ శని భగవానుడు గనక ఆ రోజు మీరు పూజ చేసినా హోమం చేసినా ఆ శని తులాధారం అంటారు, తిలాదానం అంటారు. ఈ తిలాదానం అనేది 3 కిలోల నువ్వులు, ఏవైతే నల్ల నువ్వులు 3 కిలోలు ఉంటాయో ఈ 3 కిలోల నువ్వుల్ని తీసుకుపోయేసి ఆ శని భగవానుడి మీద ఉంచినట్లయితే అభిషేకం రూపంగా చేసినట్లయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్న శని భగవాన్ యొక్క బాధ పోతుంది. అలానే ఎక్కడైనా అప్పు మీరు ఇచ్చి ఉన్నారా? ఆ అప్పు మీకు రావాలా? వస్తుంది. కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే జాబులు ఎదుగుదల లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా మీకు బఠానీలను దొరుకుతాయి. ఈ బఠానీలు 1 కిలో, నల్ల నువ్వులు 1 కిలో, 5 టెంకాయలు, 5 నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసుకెళ్లేసి మీ చుట్టూతా క్లాక్ వైజ్ గా 7 టైమ్స్ తిప్పుకొని ఎవరైనా సరే ద్వాదశ రాశుల్లో వాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేయడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందులో ఆ రోజు శుక్రవారం 31వ తారీఖు చాలా అదృష్టం. పెళ్లి కానటువంటి వాళ్ళు చేస్తే, కలత్ర దోషం ఉన్న వాళ్ళు చేస్తే ఇంకా మంచిది. రాహు కేతు దోషం ఉన్న వాళ్ళు, అలానే కుజు దోషం ఉన్న వాళ్ళు కూడా కుజుడు 4వ స్థానంలో, అలానే 6వ స్థానం, 8వ స్థానం, 11, 12వ స్థానంలో కుజుడు ఉన్న వాళ్ళు మీ యొక్క దశ అంతర్దశలో మీ యొక్క స్థానాల్లో కనుక కుజుడు 4, 6, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే గనక ఆ కుజు దోషం మీకుంటే గనక మీరు ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించండి. జీడిపప్పు ఏవైతే ఉన్నాయో కాజు అంటారు. ఈ కాజు గుండ్లు తీసుకొని ఒక 750 గ్రాములు తీసుకొని మీకు సమీప దూరంలో ఎక్కడైనా నవగ్రహ మండపం ఉంటుంది ఆలయాల్లో, ఆ నవగ్రహ మండపంలో గనక మీరు ఆ స్వామివారికి శుక్ర గ్రహానికి గనక ఈ జీడిపప్పు ఉంచినా కూడా ఆ జీడిపప్పు ఆ స్వామివారికి అక్కడ నైవేద్య రూపంగా కానీ లేదా స్వామివారి మీద అభిషేకం రూపంగా పోసినట్టు కనుక మీకున్నటువంటి కలత్ర దోషం కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ద్వాదశ రాశులందరూ కూడా ఆ కలత్ర దోషము, కుజు దోషము, రాహుకేతు దోషము, శని భగవాన్ యొక్క దోషం కూడా అందిపోయేసి గురువు స్థాయిలో ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆ ఒక ఏదైతే మనకి గురువులు ఉన్నారో ఆ గురువుల్లా మనం ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి ఈ జనవరి మాసం 2025వ సంవత్సరంలో మనం చేసేటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, మనం చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, మనం చేసేటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు, ఏదైతే నైవేద్యాలు, ఏవైతే పరిహారాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు పాటించి చేసినట్లయితే కనుక 2025వ సంవత్సరం మొత్తం కూడా రాణి రాజుల్లాగా మీరు జీవించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసి చిన్న చిన్న రెమెడీస్తో, చిన్న చిన్న పరిహారాలతో ఈ నెలంతా కూడా మీరు చేసినట్లయితే కనుక సంవత్సరం మొత్తం బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరొక్క మారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. జై శ్రీమన్నారాయణ.